క్రైస్తలాడు దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఉపవాస ప్రార్థన కూడికను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరూ కండ్లు మూసుకొని ప్రార్థనలో నాతో ఏకీపించాలని ప్రభు పేట తెలియజేస్తూ ఉన్నానండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, మీ ఘనమైన నామమునకు వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. జరుగుతున్న ఉపవాస ప్రార్థన కూడికను దీవించండి, మీ సన్నిధి మాతో పాటు ఉంచండి. పాడుచున్న పాటలో మీరు ఉండండి ప్రభువా. చెప్పబడుతున్న శ్రేష్టమైన మీ మాటల్లో మీరు ఉండండి అయ్యా. నీ మాటలు వింటున్న వారందరితో మీరు మాట్లాడండి ప్రభువా. ప్రతి ఒక్కరిని బలపరచమని ప్రార్థిస్తున్నాను. చేస్తున్న ప్రార్థన విజ్ఞాపనలో మీ ఆత్మ సహాయము దయచేయమని దేవా, జరుగుతున్న ఉపవాసి ప్రార్థన కూడిక అంతట్లో మీరుండి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రార్థనలో నాతో ఏకీపించిన మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తున్నానండి. ఈ సమయంలో మా కోడలు గారు దెబోరాములు వచ్చి ఒక చక్కటి ఆత్మీయ గీతం పాడి ప్రభువును గనపరుస్తారు. తనతో పాటు కలిసి ప్రభువును గనపరచాలని ప్రభు పేట తెలియజేస్తూ ఉన్నానండి. నేను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నేను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయా నీ పిల్లలకు, కృప చూపువాడవయా. నేను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడదనయ్యా. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడదనయ్యా. సమకూచువాడవయా నీ పిల్లలకు, సమకూచువాడవయా. నేను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నా ముందు నీ ఉండగా ఎదురొచ్చువాడెవడు, కార్యము చేయగా అడ్డుపడువాడెవడు. నా ముందు నీ ఉండగా ఎదురొచ్చువాడెవడు, కార్యము చేయగా అడ్డుపడువాడెవడు. యుద్ధము నీదే
కార్యమిచ్చువాడవయా, నీ పిల్లలకు జయమిచ్చువాడవయా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీవు కరుణించగా కాదను వాడెవడు, శక్తితో నింపగా ఓడించువాడెవడు. నీవు కరుణించగా కాదను వాడెవడు, శక్తితో నింపగా ఓడించువాడెవడు. సాయము నీదేనయ్యా సహాయకుడా, నీలో దాగెదనయ్యా. సాయము నీదేనయ్యా సహాయకుడా, నీలో దాగెదనయ్యా. బలమిచ్చువాడవయా, నీ పిల్లలకు బలమిచ్చువాడవయా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయా, నీ పిల్లలకు కృప చూపువాడవయా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. దేవుని బిడ్డలారా, చక్కటి పాట పాడి ప్రభువుని గనపరిచిన దెబోరమ్మను బట్టి తనతో పాటు కలిసి ప్రభువుని గనపరిచిన మీ అందరిని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నానండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థన కూడికలో మనం ఒక అంశమును ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఆ అంశము ఏమిటి అంటే బైబిల్ గ్రంథములోని రాజులు వారి ఆత్మీయతను తెలుసుకుందాం. బైబిల్ గ్రంథంలోని రాజులు వారి ఆత్మీయతను తెలుసుకుందాం అనే అంశమును దేవుని బిడ్డలారా మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఈ వారం కూడా మరికొన్ని ఆత్మీయ విషయాలను మనం ధ్యానం చేసుకుందాం. అయితే దేవుని బిడ్డలారా, గడిచిన వారం ఏ విషయాలతో మనం ముగించుకున్నామని మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, దేశములో దావీదు రాజుగా పరిపాలిస్తున్నప్పుడు 3 సంవత్సరములు విడువక కరువు కలగగా, ఆ కరువు ఎందు నిమిత్తం వచ్చిందని దావీదు ప్రార్థన చేయగా, సౌలు ఇంటివారి వలన దేవుడు తెలియజేసినప్పుడు అక్కడ సమస్యను పరిష్కరించగా దేశంలో కరువు నిలిచిపోయినట్లు మనం చూస్తాం. దేశము కొరకు దావీదు చేసిన విజ్ఞాపన దేవుడు ఆలకించినట్లు గడిచిన వారం మనం చెప్పుకోవడం జరిగిందండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇప్పుడు దేశంలో కరువు తొలగిపోయింది. తొలగిపోయిన తర్వాత జరిగిన విషయాలను దేవుని బిడ్డలారా ఈ దినం మనం తెలుసుకుందామండి. మన మూల వాక్యంగా దేవుని బిడ్డలారా సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము మొదటి వచనాన్ని నేను చదువుతున్నానండి. యెహోవా తన్ను సౌలు చేతిలో నుండి తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యమును చెప్పి యెహోవాను స్తోత్రించెను. హల్లెలూయా,
హల్లెలూయా. సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకున్నాం దేవుని బిడ్డలారా. ఇక్కడ దేవుడు దేవుని బిడ్డలారా దావీదును సౌలు చేతిలో నుండి అతని కలిగి ఉన్న శత్రువులందరి చేతుల నుండి దేవుడు తప్పించినందుకు దేవునికి స్తోత్రము చెల్లిస్తూ దేవుని స్తుతించిన వ్యక్తిగా దావీదును మనం చూస్తున్నాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు దేశంలో మరలా కరువు తొలగించి నెమ్మదిని కలుగు చేసిన తర్వాత మరలా 18వ వచనంలో మనకు కనిపిస్తుంది. 21వ వచనం 21వ అధ్యాయం 15వ వచనం నుండి మనం చదివినట్లయితే దేవుని బిడ్డలారా, అక్కడ ఫిలిస్తీన్లు మరలా దావీదు రాజ్యం నెమ్మదిగా ఉన్నప్పుడు మరలా దావీదు మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు దావీదు వారిని ఎదుర్కోవడానికి వెళ్ళాడు దేవుని బిడ్డలారా. అక్కడ యుద్ధం బలంగా జరిగినప్పుడు దావీదు సొమ్మెసిల్లి ఒక దగ్గర పడిపోయినప్పుడు దేవుని బిడ్డలారా, ఆ ఫిలిస్తీన్లో ఒక వ్యక్తి అతని దగ్గర కొత్త ఈటె ఉంది, కొత్త యుద్ధ వస్త్రాన్ని ధరించినవాడు. అతడు వచ్చి నేను దావీదుని చంపేస్తానని అతడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే అప్పటికే దావీదు యుద్ధంలో అలిసిపోయి దేవుని బిడ్డలారా చూడండి 15 నుండి నేను చదువుతున్నానండి. ఫిలిస్తీన్లకును ఇశ్రాయేలుకు యుద్ధము మరలా జరుగుగా దావీదు తన సేవకులతో కూడా దిగిపోయి ఫిలిస్తీన్లతో యుద్ధము చేయనప్పుడు అతడు సొమ్మెసిల్లిను. అప్పుడు రెఫాయీల సంతతి వాడగు ఇస్బీ నోబా అని ఒకడు అక్కడ ఉండెను. అతడు ధరించిన ఖడ్గము కొత్తది, వాని ఈటే 300 తులములు ఎత్తడగలది. నేను దావీదుని చంపేదనని అతడు చెప్పుచుండెను. అతని దగ్గర కొత్త యుద్ధ వస్త్రాలు ఉన్నాయి. దావీదు సొమ్మసిల్లిపోయాడు కదా, దావీదుని చంపడం చాలా సులువు గనుక నేను అతన్ని చంపుతానన్నప్పుడు అక్కడ సేరియా కుమారుడైన అభిషై చూచి వెంటనే దావీదుని అక్కడి నుండి తప్పించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తామండి. దావీదుని తప్పించి దావీదు దగ్గర దేవుని బిడ్డలారా ఇక్కడ దావీదు సేవకులందరూ కూడా ఒక ప్రమాణాన్ని చేయించుకున్నారు. అయ్యా, నీవు ఇశ్రాయేలునకు దీపం వంటి వాడవు, నిన్ను ఎక్కడ చంపాలి అని గురి చూస్తూ ఉన్నారు గనుక ఈ దినము నుండి ఇక నువ్వు యుద్ధానికి రాకూడదు అని దావీదు దగ్గర ప్రమాణం చేసుకున్నట్లు అక్కడ దేవుని వాక్యంలో మనకు కనపడుతుంది. చూడండి దేవుని బిడ్డలారా 17వ వచనాన్ని నేను చదువుతున్నానండి. సేరియా కుమారుడైన అభిషై రాజును ఆదుకొని ఆ ఫిలిస్తీను కొట్టి చంపెను. దావీదు జనులు దీన్ని చూచి ఇశ్రాయేలుకు దీపమగు నీవు ఆరిపోకుండానట్లు నీవు ఇక మీదట మాతో కూడా యుద్ధమునకు రావద్దని అతని చేత ప్రమాణము చేయించిరి. అయ్యా, ఏ యుద్ధమైనా ఇక్కడ నుంచి మేము చూచుకుంటాం, నీవు ఇశ్రాయేలుకు దీపం వంటి వాడవు, నీ ఒక వెలుగుతున్న దీపం వంటి వాడు, నీ వలన రాజ్యం నెమ్మదిగా ఉంది, శత్రువులందరి చేతుల నుంచి దేశమును కాపాడావు గనుక నీవు ఆరిపోకూడదయ్యా, నీవు నిత్యము దీపంగా వెలగాలి గనుక ఇక మీదట నీవు మాతో కూడా యుద్ధానికి రావద్దు అని దావీదును ఇక్కడ నుంచి ఆపివేసినట్లు అక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఇవన్నీ జరిగిన తరువాత దావీదు దేవుని బిడ్డలారా దేవుని స్తుతిస్తూ ఉన్నాడండి. అయ్యా, సౌలు చేతిలోంచి నువ్వు నన్ను కాపాడావు, నా ప్రాణాన్ని కాపాడావు, శత్రువులందరి చేతిలోంచి నన్ను కాపాడావు అని చెప్పి ఇక్కడ స్తోత్ర గీతం ఎత్తి దేవుని గణపరుస్తూ ఉన్నాడండి. హల్లెలూయా. ఏమని మనం చూసినట్లయితే అతడు ఇట్లను, యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు, నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయ స్థానము ఆయనే, నా రక్షకుడు, బలత్కారుల నుండి నన్ను రక్షించువాడు నీవే, కీర్తనీయుడని యెహోవాకు నేను మొరపెట్టి తిని, నా శత్రువుల చేతిలో నుండి ఆయన నన్ను రక్షించెను, మృత్యు యొక్క అలలు నన్ను చుట్టుకొనగను, వరద పొర్లు వలె భక్తిలు నా మీదకి వచ్చి నన్ను బెదిరించగను, పాతాళపు పాసములు నన్ను అరికట్టగను, మరణపు ఉరులు నన్ను ఆవరింపగను. శ్రమలో నేను మొరపెట్టగా యెహోవా నాకు ఉత్తరమిచ్చి శత్రువులందరి చేతిలోంచి నన్ను కాపాడినవాడు, నా ప్రాణమును కాపాడినవాడు దేవుడే గనక ఆయనకే స్తోత్రం కలగాలి. దేవుని బిడ్డలారా, కొంతమంది ఇక్కడ మనుషులు కదా, నీ ప్రాణమునకు మా ప్రాణం అడ్డు పెడుతున్నామని, నీవు ఆరిపోకూడదయ్యా, నువ్వు ఇశ్రాయేలుకు దీపం వంటి వాడవని మనుషులు ఇక్కడ దావీదుని తప్పించినట్లు అక్కడ రాయబడి ఉంది కదా. కానీ ఆ మనుషులను దావీదు కనపరచట్లేదండి. నన్ను ఆ ప్రాణమును కాపాడినవాడు దేవుడు. నేను సొమ్మసిల్లి పడిపోయినప్పుడు నా శత్రువుకు అనువుగా దొరికింది కదా, ఆ సమయంలో నా ప్రాణము పోవలసిందే. కానీ
సేరియా కుమారుడైన అభిషే దాన్ని చూచి అక్కడి నుంచి దావీదుని తప్పించాడు దేవుని బిడ్డలారా. అలా తప్పించే పని కూడా ఎవరు చేశారు దావీదు విషయంలో? దేవుడే చేశాడని చెప్పి దావీదు ఎరుగుతున్నాడు. కానీ చాలామంది ఎవరైతే అక్కడ తప్పించారో వారిని గనపరుస్తారు. అభిషే కదా దావీదుని అక్కడ నుండి తప్పించాడు, కానీ దావీదు మనిషిని గనపరచట్లేదండి. ఎవరిని గనపరుస్తున్నాడండి? దేవుని గనపరుస్తున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. సౌలు చేతిలో నుండి, నా శత్రువులందరి చేతిలో నుంచి నా ప్రాణమును కాపాడావయ్యా. మృత్యు యొక్క అలలు నన్ను చుట్టుకొనగను, వరద పొర్లు వలె భక్తిలు నా మీదకి వచ్చి బెదిరింపగను, నీవే నన్ను కాపాడావయ్యా అని చెప్పి దేవుని స్తుతిస్తూ ఉన్నాడండి, దేవుని గనపరుస్తూ ఉన్నాడండి. ఇదే కీర్తన దేవుని బిడ్డలారా 18వ కీర్తనలో మనకు కనిపిస్తుంటుంది. మరలా 18వ కీర్తనలో దావీదు రచించినట్లు మనం చూస్తాం. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మొదట్లో నేను చదువుతున్నానండి. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల నుండి నన్ను రక్షించెను. ఇక్కడ మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా, 4వ వచనంలో కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా నా శత్రువుల నుండి చేతిలో నుండి నన్ను రక్షించెను. ఇక దేవుని బిడ్డలారా సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయము ఈ 18వ కీర్తన ఒకేలాగా మనకి కనిపిస్తూ ఉంటాయండి. హల్లెలూయా హల్లెలూయా. ఇంచుమించు దేవుని బిడ్డలారా సమూయేలు 1వ గ్రంథము, సమూయేలు 2వ గ్రంథంలో జరిగిన విషయాలనే దావీదు తన కీర్తనలో పాడి దేవుని గనపరిచాడండి. దేవుని స్తుతించినట్లు, కీర్తనలు రచించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా దావీదు ఎవరిని గనపరుస్తున్నాడండి? దేవుణ్ణి గనపరుస్తూ ఉన్నాడు. తన విషయంలో కృప చూపిన, తన విషయంలో కాపాడిన దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు, దేవుణ్ణి గనపరుస్తూ ఉన్నాడండి. మనుషులకు మహిమ చెల్లించట్లేదు, దేవునికి మాత్రమే మహిమ చెల్లిస్తున్నాడు. దేవుని బిడ్డలారా ఉపవాస ప్రార్థన కుడికలో దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు. ఎన్నో మార్లు దేవుడు నిన్ను కాపాడాడు, శత్రువుల చేతిలోంచి కాపాడాడు, ఆపదల నుంచి నిన్ను కాపాడాడు, అనారోగ్యంలోంచి నిన్ను కాపాడాడు. దేవుడు ఎన్నో పర్యాయములు దేవుని బిడ్డలారా ఆయనలో మనం కాపాడుకుంటూ వస్తూ ఉన్నారు. దావీదు వలె ఆయన స్తోత్రించగలుగుతున్నామా? అయ్యా నీ వల్లనే నేను బ్రతికానయ్యా, నీ వల్లనే నేను ఆరోగ్యవంతురాలుగా ఉన్నాను, నీవే నా శత్రువుల చేతిలో పడకుండా నన్ను కాపాడావు, నా ప్రాణమును నీవే కాపాడావు ప్రభువా అని మనం గనపరచగలుగుతున్నామా? దేవుని బిడ్డలారా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుణ్ణి మనం గనపరచాలి, దేవుని మనం స్తుతించాలి, కాపాడిన దేవుని మనం మహింపరచాలి. మనుషులు ఎవ్వరూ మనల్ని కాపాడింది కాదండి, దేవుడే కొన్ని సందర్భాలు మనుషులు వాడుకొని ఆయన మనల్ని కాపాడుతూ ఉంటారు. హల్లెలూయా హల్లెలూయా. గనుక దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి ఆయన మనం స్తుతించాలి, ఆయన మనం గనపరచాలండి. నిర్గమాకాండంలో మనం చూస్తే దేవుని బిడ్డలారా దేవుడు ఎర్ర సముద్రమును పాయలు చేసిన తర్వాత అక్కడ మోషేను ఇశ్రాయేలు అందరూ కూడా కీర్తన ఎత్తి దేవుణ్ణి గనపరుస్తున్నట్లు, దేవుని స్తుతిస్తూ ఉన్నట్లు అక్కడ మనకు కనిపిస్తుంటుంది. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా నేను చదువుతున్నాను. నిర్గమాకాండము 15వ అధ్యాయంలో అక్కడ మనకు కనిపిస్తుంది. అప్పుడు మోషేయు ఇశ్రాయేలును యెహోవాను గూర్చి కీర్తన పాడుడి, యెహోవాను గానము చేసదము, ఆయన మిగులు అతిశయించి జయించెను, గుర్రమును దాని రౌతును ఆయన సముద్రంలో పడదోసెను. యెహోవాయే నా బలము నా గానము, ఆయనే నాకు రక్షణయు ఆయను, ఆయనే నా దేవుడు, ఆయనను వర్ణించెదను. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఇక్కడ ఎర్ర సముద్రమును దేవుడు పాయలుగా చేసి 6 నెలలపై ఇశ్రాయేలు ప్రజలను నడిపించినప్పుడు అంత గొప్ప అద్భుత కార్యమును చూచిన మోషేయు ఇశ్రాయేలు అందరూ కూడా ఏం చేస్తున్నారండి? దేవుణ్ణి గానము చేస్తున్నారు. ఆయనే గుర్రములను దాని రౌతులను సముద్రంలో పడదోశాడు. ఫరో యొక్క గుర్రములను, ఫరో యొక్క రథములను, శత్రువులందరినీ కూడా సముద్రంలో పడదోసిన వాడు ఆయనే అని చెప్పి ఆయనను ఏం చేస్తూ ఉన్నారండి? మహిమ చెల్లిస్తూ ఉన్నారు, ఆయనను ఘనపరుస్తూ ఉన్నారు. దేని బిడ్డలారా హల్లెలూయా హల్లెలూయా. అంటే దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి ఆయన మనం స్తుతించాలి. రెండవదిగా మనం చూస్తే ప్రవక్త్రియగు మిరియాము దేవుని బిడ్డలారా స్త్రీలందరినీ సమకూర్చి దేవుడు చేసిన కార్యం బట్టి మనం ఆయన గనపరచాలని స్త్రీలందరి చేత కూడా దేవుని స్తుతించేటట్లు చేస్తుంది. 21వ వచనంలో నేను చదువుతున్నానండి. 20-21లో మనం చూస్తే, మరియు అహరోను సహోదరియు ప్రవక్తినగు మిరియాము
తంబురను చేత పట్టుకొనెను. స్త్రీలందరూ తంబురుతోనూ నాట్యముతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవెత్తి పాడెను. యెహోవాను గానము చేయుడి, ఆయన మిగులు అతిశయించి జయించెను. గుర్రమును దాని రౌతును సముద్రములో ఆయన పడదోసెను. అంటే శత్రువులను పడదోయుట వారు కనులారా చూచారు. సముద్రము పాయలుగా చేయబట్ట వారు కనులారా చూచారు గనక వారు దేవుణ్ణి ఏం చేస్తూ ఉన్నారండి? ఘనపరుస్తూ ఉన్నారండి. దేవుని స్తుతిస్తూ ఉన్నారు, దేవుని గానము చేస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. మన జీవితాల్లో దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి ఆయనకే మహిమ కలగాలి, ఆయనకే స్తోత్రములు కలగాలండి. హల్లెలూయా. ఎందుకంటే స్తోత్రాలు పొందనర్హుడు ఆయనే, స్తుతులు పొందనర్హుడు ఆయనే, అధిక స్తోత్రము నందదగిన వాడు ఆయనే. హల్లెలూయా. కనుక ఆయనకు మాత్రమే మనం ఏం చేయాలండి? స్తుతిని చెల్లించాలి. మూడవదిగా మనం చూస్తే దేవుని బిడ్డలారా, యెహోషాపాతు రాజు మీదకి దేవుని బిడ్డలారా 3 రాజులు వారి సైన్యములతో కూడా వచ్చినప్పుడు నాకేమీ తోచట్లేదయ్యా, ఎంతమంది ఎంత గొప్ప సమూహంతో నా మీదకి వస్తూ ఉన్నారు, నేనేమి చేయాలి అని యెహోషాపాతు ఏం చేశాడండి? నేనేమి చేయాలని ఆలోచన చేసినప్పుడు అతనికి ఒక ఆలోచన వచ్చింది. నువ్వు దేవుని మందిరంలోకి వెళ్ళి ఉపవాసం ఉండి జనులందరూ కలిసి ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అని ప్రేరేపణ ఆలోచన యెహోషాపాతున కలిగినప్పుడు దేవుని బిడ్డలారా, యెహోషాపాతు దేవుని మందిరంలోకి వెళ్ళిపోయి జనులందరినీ కూడా యోధా వారందరినీ సమకూర్చి దేవుని బిడ్డలారా ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు కూడా శిశువులతో సహా వారు దేవుని ఆలయంలో ఉండి ప్రార్థన చేయగా ఆ దినం దేవుని బిడ్డలారా దేవుడే ఇశ్రాయేలు పక్షముగా యుద్ధం చేశాడండి. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దినవృత్తాంతములు 2వ గ్రంథము 20వ అధ్యాయము 17వ వచనాన్ని నేను చదువుతున్నానండి. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యూదా వారులారా, యెరూషలేము వారులారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలవబడుడి. మీతో కూడా నున్న యెహోవా దయచేయు రక్షణ మీరు చూచెదరు. భయపడకుడి, జడియకుడి, రేపు వారి మీదకి పోవుడి, యెహోవా మీతో కూడా ఉండును. అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారము చేసి అని ఇక్కడ మనకి కనిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మీరు వెళ్ళండి, మీతో కూడా ఎవరుంటారు? యెహోవా ఉంటాడని దేవుడు ఒక ప్రవక్త ద్వారా మాట్లాడారు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు దేవుని బిడ్డలారా యెహోషాపాతు ధైర్యంతో వెళ్ళాడండి. వారు వస్తున్న వారు సైన్యం ఎక్కువ, వారు 3 రాజ్యాలతో పాటు 3 సైన్యాలతో వస్తున్నారు, 3 రాజులు వస్తున్నారండి. ఎప్పుడైతే యెహోషాపాతు ప్రార్థన చేశాడో దేవుని బిడ్డలారా ఇక ధైర్యం కలిగి మీరు వెళ్ళండి, మీతో కూడా ఉన్నవాడని నేనని దేవుడు అభయం ఇచ్చారో వారు వెళ్ళినప్పుడు దేవుడే వారి పక్షంగా యుద్ధము చేసి వారికి వారు పారిపోయేటట్లు దేవుడు చేయగా ఇక్కడ యెహోషాపాతును జనులందరూ ఏం చేస్తూ ఉన్నారంట? చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 26వ వచనాన్ని నేను చదువుతున్నానండి. 4వ దినమున వారు బేరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకు ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. ఇలాగున యెహోవా వారి శత్రువుల మీద వారికి జయం అనుగ్రహించి వారిని సంతోషపరిచెను గనుక యెరూషలేమునకు ఉత్సాహంతో మరలవలనని యూదా వారును యెరూషలేము వారును వారందరికీ ముందుగా యెహోషాపాతును సాగి వెళ్ళిరి. హల్లెలూయా, హల్లెలూయా. 29లో మనం చూస్తాం, ఇశ్రాయేలీల శత్రువులతో యెహోవా యుద్ధము చేశారని దేశముల రాజ్యముల వారందరి వినగా దేవుని భయము వారందరి మీదకి వచ్చెను. అంటే ఇప్పుడు అందరూ చూచారండి, వీరి దగ్గరున్న వారు కొంతమందే కానీ వీరి పక్షంగా వీరి దేవుడు యుద్ధం చేశాడని దేశంలో ఉన్న వారందరూ కూడా చూచినప్పుడు వారందరికీ మిగులు ఏం కలిగిందండి? భయము కలిగింది. అంత గొప్ప కార్యం చేసినప్పుడు వారు బేరాకా లోయ దగ్గర దిగి వెంటనే దేవునికి ఏం చేస్తారండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. అయ్యా, ఇంత గొప్ప విజయాన్ని మాకు ఇచ్చావు, మేమైతే జయించలేం, మాకు శక్తి చాలదని ప్రార్థించాడు యెహోషాపాతు. దేవుని బిడ్డలారా, అయ్యా మీ వేపాటి వారం నీవే మాకు దిక్కని మొరపెట్టాడు. 12వ వచనంలో చూస్తే దేవుడు వారికి దిక్కుగా ఉండి దేవుడు వారి పక్షంగా ఉండి యుద్ధం చేసినప్పుడు ఇక ఉండలేక వెంటనే
కృతజ్ఞతాస్తుతులు అక్కడ ఉన్న వారందరూ కలిసి యెహోషాపాతు కలిసి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు దేవుని బిడ్డలారా ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నామండి. ఎందుకు దేవుని బిడ్డలారా ఈ విషయాలు నేను మీకు తెలియజేస్తున్నానంటే దేవుడు మన పక్షముగా ఉండి ఆయన చేసిన ప్రతి విధమైన మేలులకు ఉపకారములకు మనం వెంటనే ఏం చేయాలండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, దేవుని మహిమపరచాలి, దేవుణ్ణి స్తుతించాలండి. హల్లెలూయా హల్లెలూయా. గనుకనే దేవుని బిడ్డలారా 51వ కీర్తనలో అక్కడ దావీదు పాడుతూ ఉంటాడు. ఏమంటూ ఉంటాడంటే దేవుడు ఏ విధంగా తను విడిపిస్తూ ఉన్నాడో అది చెప్పి దేవుని మహిమపరుస్తున్నాడు. అలా చేస్తే దేవుడు ఏ విధంగా మనకు తోడుగా ఉంటాడో కూడా ఇక్కడ తెలియజేస్తున్నట్లు చూడండి ప్రియమైన బిడ్డలారా. 50వ కీర్తన 14వ చరణం నేను చదువుతున్నానండి. దేవునికి స్తుతియాగము చేయము, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించము, ఆపత్కాలము నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరిచెదవు. అంటే దావీదు జీవితంలో జరిగినవి ఆపత్కాలములో తాను దేవునికి మొరపెట్టగా దేవుడు ఏ విధంగా తను విడిపించాడో చెప్తూ ఆయన విడిపించినప్పుడు ఆయన ఏమంటున్నారంటే చూడండి, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరచెదవు. అంటే దేవుడు తనలో ఉండి దేవుడు తన ఆత్మ ద్వారా పలికిన మాటలను ఇక్కడ కీర్తన రూపంలో ఏమండి దావీదు పాడుతూ ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరచెదవు. అంటే దేవుడు మనల్ని విడిపిస్తే మనం ఆయన ఏం చేయాలండి? మహిమపరచాలండి. హల్లెలూయా. మనం ఏం చేయాలి దేవుని బిడ్డలారా? మహిమపరచాలి. ఇక్కడ సమూయేలు 2వ గ్రంథం 1 నుండి 23వ అధ్యాయం వరకు కూడా మనం చదివితే ఇక దావీదు ఇంకా ఆత్మలో ఉప్పొంగుతూ దేవుడు చేసిన ఉపకారము, దేవుడు చేసిన మేలును ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఆయన స్తుతిస్తూనే ఉన్నాడండి. ఆయన గురించి పాడుతూనే ఉన్నాడు దేవుని బిడ్డలారా. ఈ కీర్తన ఇది దావీదు చివరి కీర్తన అని 23వ కీర్తన మొదట్లో మనకు కనిపిస్తుంది. దావీదు రచించిన చివరి మాటలు ఇవే. దావీదు రచించిన చివరి మాటలు ఇవే. అంటే దానికంటే ముందుగా ఎన్నో కీర్తనలు దావీదు రచించాడు దేవుని బిడ్డలారా. హల్లెలూయా హల్లెలూయా. గనుక దేవుని బిడ్డలారా మనం దేవుణ్ణి ఏం చేయాలండి? స్తుతించాలి, దేవుణ్ణి ఘనపరచాలి. ఆయన చేసిన మేలులను మనం మర్చిపోకూడదండి. చాలామంది జీవితాల్లో మేలు చేసినంత వరకు ప్రార్థిస్తారు, ఉపకారం పొందుకున్నంత వరకు ప్రార్థిస్తారు, ఇక దేవుని స్తుతించరు, మనుషులను గనపరుస్తారు, మనుషులను పిలిచి ఆడంబరాలు చేస్తూ ఉంటారు, మనుషులను పిలిచి విందులు చేస్తూ ఉంటారు. దేవునికి కృతజ్ఞత కూడిక ఉండదు. దేవుని సన్నిధిలో కృతజ్ఞత కూడిక పెట్టి ప్రజలందరినీ పిలిచి ఇగో దేవుడు నా పట్ల మేలు చేశాడని చెప్పి సాక్ష్యం ఇచ్చి దేవుని గనపరచరు దేవుని బిడ్డలారా. కుటుంబీకులను పిలిచి ఏమండి దేవుణ్ణి ఎరగలేని వారిని పిలిచి వారికి విందులు ఏర్పరిచి వారి గొప్పతనం చూపించుకుంటారు. అది దేవునికి ఆయస్కరమైనదండి. దేవుడు మనకు మేలు చేసినప్పుడు సంఘమును పిలవాలి, సేవకులను పిలవాలి, కృతజ్ఞత కూడిక పెట్టాలి, సాక్ష్యము చెప్పాలి. దేవుడు చేసిన మేలును బట్టి సాక్ష్యము చెప్పి ప్రభువుని ఘనపరచాలండి. హల్లెలూయా. అటువంటి ఆత్మీయ జీవితం ఎవరైతే కలిగి ఉంటారో మరి ఎక్కువ దేవుని మేలులను పొందుకుంటారు. దేవుని బిడ్డలారా, నీ ద్వారా దేవుడు ఎటువంటి కార్యం జరిగించినా, నీకు దేవుడు ఎటువంటి మేలు చేసినా నువ్వు ఆయన్నే మహిమపరచాలి. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఆయనను మహిమపరచలేదంట. కనుక ఆయన పరిస్థితి ఎలా మారింది అని అపోస్తుల కార్యంలో మనం చూసినట్లయితే అక్కడ ఒక విషయం మనకు కనిపిస్తుంది. చూడండి ప్రియమైన బిడ్డలారా, 12వ అధ్యాయం అపోస్తుల కార్యములు 12వ అధ్యాయంలో నేను చెప్తూ ఉన్నానండి. 21 నుండి నేను చదువుతున్నాను. నియమింపబడిన దినమందు ఏ రోజు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వాడి ఎదుట ఉపన్యాసం చేయగా జనులు ఇది దైవస్వరమే గాని మానవ స్వరము కాదని కేకలు వేసిరి. అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభు దూత అతని మొత్తిని గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. హేరోదు దేవుని బిడ్డలారా నియమింపబడ్డాడు ఒక దినాన్ని సభలో మాట్లాడడానికి. ఆ దినమందు దేవుని బిడ్డలారా అతడు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చొని ఉపన్యాసం చేస్తుంటే దేవుడు తన గొప్ప స్వరాన్నిచ్చి హేరోదు ద్వారా అక్కడున్న ప్రజలందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన చెప్తున్న మాటలు
అనేకులు వింటున్నప్పుడు అనేకులకు కనిపిస్తుంది ఇది దైవ స్వరమే, ఇది మానవ స్వరము కాదు. ఏ రోజుకి ఇటువంటి స్వరము లేదు కదా, ఇంత గంభీరమైన స్వరం ఏ రోజుకి ఎలా వచ్చింది, ఇంత గంభీరంగా ఎలా మాట్లాడుకడుగుతున్నాడు, ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరము కాదని ప్రజలందరూ ఏం చేస్తున్నారండి, కేకలు వేస్తూ ఉన్నప్పుడు ఏ రోజటండి నిజమే ఇది దైవ స్వరమే, నేను కాదు మాట్లాడిన వాడను అని చెప్పి దేవుని మహిమపరచక తనను తాను పొగుడుకుంటున్నాడు. నేనే మాట్లాడాను, నాకే ఇటువంటి స్వరము, నా ద్వారా ఎంతమంది అయ్యో ఈ స్వరం బాగుందని కేకలు వేస్తూ ఉన్నారని చెప్పి తనను తాను పొగుడుకుంటున్నాడు, తనను తాను మహిమపరుచుకుంటున్నాడు. వెంటనే దేవుడు చూడండి ప్రియదేవుని బిడ్డలారా, దేవుని దూత ప్రభు దూత తన మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. అక్కడికక్కడే దేవుని బిడ్డలారా పురుగులు పడి ప్రాణం విడిచాడంట హేరోదండి. అంటే తనకి ఇచ్చిన స్వరాన్ని బట్టే తనకు తెలుస్తుంది ఇది నా స్వరము కాదు, ఇది దైవ స్వరమే అని చెప్పి తాను ఎరగాలి. కానీ ఎరగక ఇది నా స్వరమే, నాలోంచి వచ్చిన స్వరమే అని చెప్పి తనకు తాను పొగుడుకుంటూ గర్వాంధుడై ఉన్నప్పుడు ప్రభు దూత వచ్చి అతను మొత్తగా పురుగులు పడి ప్రాణం విడిచినట్లు అక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా హల్లెలూయా హల్లెలూయా. గనుక దేవుని బిడ్డలారా మనకిచ్చే స్వరము కూడా అది ప్రభు ఇచ్చిందే. నువ్వు ఒక పాట పాడగలుగుతున్నావా, నువ్వు ప్రభువును గనపరచు. నీ వాక్యం చెప్పగలుగుతున్నావా, ప్రభువును గనపరచు. నువ్వు సాక్ష్యం చెప్పగలుగుతున్నావా, ప్రభువును గనపరచు. నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా గంభీరంగా, ప్రభువును గనపరచు. ఆ గంభీర స్వరంతో నువ్వు ప్రార్థించగలుగుతున్నావంటే ఆ గంభీరమైన స్వరము, ఆ భారము, ఆ పశ్చాత్తాపము, ఆ విరిగి నలిగిన హృదయము అది దేవుడిచ్చిందే. కనుక ఆ స్వరాన్ని బట్టి ఆ భారాన్ని బట్టి మనం ఎవరిని మహిమపరచాలండి, దేవుణ్ణే మహిమపరచాలి. హల్లెలూయా. నేను అని మనం అనుకున్నామా దేవుని కోపాన్ని పొందుకుంటాం. గనుకనే దేవుని బిడ్డలారా దావీదు ఏం చేస్తున్నాడండి, అక్కడ సొమ్మసిల్లిపోయిన పరిస్థితుల్లో అభిషేక్ వచ్చి అతను తప్పించి పైర దగ్గర కూర్చోబెట్టాడు. కానీ అభిషేక్ అని చెప్పి అతన్ని పొగడలేదు. కానీ ఎవరిని పొగుడుతున్నాడు, అయ్యా ఆ సొమ్మసిల్లి పడిపోయిన సందర్భంలో నా శత్రువు వచ్చి నా ప్రాణం తీయాలి, కానీ నీవే కాపాడావయ్యా, నీవే నన్ను కాపాడావని చెప్పి చూడండి ప్రియదేవుని బిడ్డలారా మనం చదువుకున్నాం 22:1 యెహోవా తన్ను సౌలు చేతిలో నుండి తన శత్రువులందరి చేతుల నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యమును చెప్పి యెహోవాను స్తోత్రించెను. మృత్యు యొక్క అలలు నన్ను చుట్టుకొనగలగను, నీవు నన్ను కాపాడావయ్యా. ఆ సమయంలో నేను మృతుడనవ్వాలి, నా ప్రాణం పోవాలి, ఎందుకంటే నేను లేవలేని స్థితిలో ఉన్నాను. నా శత్రువు వచ్చి నా ఎదుట నిలబడినా లేచి నిలబడలేని స్థితిలో, సొమ్మసిల్లి పడిపోయిన స్థితిలో, ఒక బలము లేనివాడుగా నేను ఉన్నానయ్యా. ఆ సమయంలో నీవే నన్ను కాపాడావు, నీకే మహిమ, నిన్నే నేను గానం చేస్తాను, నిన్నే నేను స్తుతిస్తానని దేవుని బిడ్డలారా దావీదు ఎవరిని స్తుతిస్తున్నాడండి, దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా సమూయేలు 2వ గ్రంథము 23వ అధ్యాయం మొదటికి వచ్చినప్పటికీ ఇక దావీదు తన కీర్తనలను ముగించినట్లు అది చివరి కీర్తన రచించినట్లు మనకు కనిపిస్తుంది. దావీదు రచించిన చివరి మాటలు ఇవే. యెషయి కుమారుడు దావీదు పలికిన దేవోక్తి ఇదే. యాకోబు దేవుని చేత అభిషిక్తుడైన మహాధిపత్యము నొందినవాడును ఇశ్రాయేలు స్తోత్రగీతములగు మధురగానము చేసిన గాయకుడునగు దావీదు పలికిన దేవోక్తి ఇదే. యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు, ఆయన వాక్కు నా నోట ఉన్నది. ఇశ్రాయేలు దేవుడు సెలవిచ్చున్నాడు, ఇశ్రాయేలులకు ఆశ్రయదుర్గమగువాడు నా ద్వారా మాట్లాడుచున్నాడు. మనుషులను ఏలునొకడు పుట్టును, అతడు నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఏలును అని ఒక ప్రవచన వాక్యమును చెబుతూ ఉన్నాడండి. హల్లెలూయా హల్లెలూయా. చివరి కీర్తనగా ఇక్కడ మనం చూస్తున్నాం. దావీదు విషయమే ఇక్కడ కీర్తనలు ఏ రాయబడి ఉందండి, మధుర గాయకుడు. ఎన్నో కీర్తనలు రచించాడు దావీదు. దేవుని బిడ్డలారా దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి కూడా కీర్తనల ద్వారా పాడి ప్రభువును గనపరిచాడు. దేవుడే తన ఆత్మ నాలో ఉంచి మాట్లాడుతున్నాడు అంటున్నాడండి. చూడండి మనం చూస్తే యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు, ఆయన వాక్కు నా నోట ఉన్నది. ఇశ్రాయేలు దేవుడు సెలవిచ్చున్నాడు, ఇశ్రాయేలుకు ఆశ్రయదుర్గమగువాడు నా ద్వారా మాట్లాడుచున్నాడు అంటున్నాడు. కానీ మాట్లాడుచున్నవాడని నేను అనట్లేదండి.
దేవుని ఆత్మే నాలో ఉండి మాట్లాడుతున్నాడు. ఆయన నా ద్వారా మాట్లాడిస్తూ ఉన్నాడు. ఈ కీర్తనలన్నీ నేను మాట్లాడి పాడగలిగానంటే అది దేవుని ఆత్మ ద్వారా పాడగలిగాను అని ప్రభువుకే మహిమా ఘనత ప్రభావాలను చెల్లిస్తూ ఉన్నాడండి. గనుకనే దేవుని బిడ్డలారా, దావీదును దేవుడు ఆశీర్వదించాడండి. దావీదునకు దేవుడు తోడుగా ఉన్నాడండి. దావీదును మరలా రాజుగా దేవుడు చేశాడండి. దావీదు శత్రువులందరి మీద దావీదునకు దేవుడు విజయాన్ని కలుగు చేశాడు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ దినం ఉపవాసి ప్రార్థన కొడుకులో దావీదు ఉపకారములకు దేవుని ఏ విధంగా స్తుతించడం మనం చెప్పుకున్నాం. వచ్చేవారం మరికొన్ని ఆత్మీయ విషయాలను మనం ధ్యానం చేసుకుందామండి. మనం కూడా దావీదు వంటి ఆత్మీయతను కలిగి ప్రతి విషయంలో ఆయన్నే స్తుతిద్దాం, ఆయన్నే స్తోత్రిద్దాం. నీ పడక నడక, నీ ఆరోగ్యము, నువ్వు ఆహారం తినడం, ఇవన్నీ దేవుని ద్వారా మాత్రమే నువ్వు పొందుకుంటున్నావని ఎరిగి ప్రతి దినం ప్రతి విషయంలో ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే మరి ఎక్కువగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని బిడ్డలారా, అట్టి ఆత్మీయతను కలిగి ఈ వాక్యమును విన్న మనం అందరం కూడా దేవుని స్తుతించే ఆత్మీయతలోకి వెళ్ళి ప్రతి విషయమంతా ఆయన్ని స్తుతిద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిల్లో దీవించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కండ్లు మూసుకొని ప్రార్థనలో నాతో ఏకీభవించాలని ప్రభు పేరు తెలియజేస్తున్నానండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్య, మీ ఘనమైన నామమునకు వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఇంతవరకు ఎన్నో విలువైన విషయాల ద్వారా మందరితో మీరు మాట్లాడినందుకు మీ కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. తండ్రి, నువ్వు దయగలిగిన దేవుడు, నువ్వు దయాళుడు, మా ప్రాణములను కాపాడేవాడు గనుక నీకు మాత్రమే మేము మహిమ చెల్లించాలి. మా ద్వారా వచ్చే ప్రతి మాట అది నీవు పలికిస్తున్నావు ప్రభా. నీ ద్వారా మాత్రమే మేము పలకగలుగుతున్నాం గనుక నీకే మహిమ చెల్లిస్తున్నాం ప్రభా. మీకే ఘనత చెల్లిస్తున్నాం తండ్రి. ఈ మాటలన్నింటినీ ఆశీర్వదించండి. నీ మాటలు విన్న బిడ్డలందరినీ మీరు దీవించండి. దేవానికి స్తోత్రాలు. ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్న వారందరినీ మీ చేతులకు అప్పగించుకుంటున్నాను ప్రభా. ప్రతి ఒక్కరిపై మీ దీవెన ఆశీర్వాదాలు మీరు ఉంచండి. మీ దీవెనతో నింపమని ప్రార్థిస్తున్నాను. ఎవరు బలహీనలుగా ఉన్నా మీ వాయుపడిన హస్తం ద్వారా ప్రతి శరీరమును తాకండి. ప్రతి ఒక్కరి ఆరోగ్యములను కాపాడండి. ప్రతి బలహీనత నుండి విడుదల, స్వస్థత, ఆరోగ్యమును కలుగు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే ప్రభువా, ఎన్నో కుటుంబాలు రక్షణ లేక నశించిపోతున్నారు, సమస్యల్లో నశించిపోతున్నారు, రుణభారాల్లో నశించిపోతున్నారు. దేవా, భర్తలు వ్యసనపరులై, పిల్లలు ఓ నాయన ప్రభా పాపేచ్ఛలకు లోబడి, వ్యసనాలకు లోబడి స్త్రీలు కన్నీరు కారుస్తున్నారు. ఎన్నో కుటుంబాలు ప్రభా ఇట్టి స్థితిలో ఉన్నాయ్యా. అట్టి కుటుంబాలను ప్రభా మీరు బలపరచండి. అట్టి కుటుంబాలను అపవాది బంధకములను విడిపించి రక్షించమని సందులో ప్రార్థిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడానికి వందనాలయ్యా. అలాగే తండ్రి దేవా, పరిశుద్ధుడా, హోలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ను మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న కుటుంబాలన్నింటినీ కూడా మీ చేతుల్లో పెడుతున్నాను. ప్రతి కుటుంబాన్ని దీవించండి. ప్రతి ఒక్కరిని బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నానయ్యా. తండ్రి, వారి అక్కర్లన్నింటినీ తీర్చమని ప్రార్థిస్తున్నాను. మా ఆత్మీయులను మీరు దీవించండి. మా కొరకు ప్రార్థిస్తున్న వారిని మీరు దీవించండి ప్రభా. ఎంతోమంది యవ్వనస్తులు ఉద్యోగాలు లేకుండా ఉన్నారు, వారికి ఉద్యోగాలు దయచేయండి. వివాహాలు కాని యవ్వన బిడ్డలకు చక్కటి వివాహాలు జరగడానికి సహాయం చేయండి. సంతానము లేని బిడ్డలకు చక్కటి సంతానం దయచేయండి. దేవానికి స్తుతులు చెల్లిస్తున్నాను. మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడా, మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. మా స్థానిక సంఘ కుటుంబాలన్నింటినీ మీరు దీవించండి. మా కుటుంబాలన్నిటిపై నీ కృపను ఉంచండి. మా సేవను, పరిచర్యను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నానయ్యా. మా పరిచర్యలు ఎన్నో అక్కర్లు ఉన్నాయి ప్రభా, వాటన్నిటిని మాకు దయచేయండి ప్రభా. మరి ఎక్కువగా మీ సేవలో, పరిచర్యలు మేము వాడబడగలిగినట్లు మమ్మల్ని అందరినీ వాడుకోమని ప్రార్థిస్తున్నాను. ఈ భయంకరమైన దినాల్లో ప్రభా అనేక ఆత్మలకు దీవెనకరంగా మా కుటుంబాన్ని వాడుకోమని ప్రార్థిస్తున్నానయ్యా. మా కుటుంబం ద్వారా అనేక ఆత్మలు రక్షింపబడినట్లు మమ్మల్ని వాడుకోమని ప్రార్థిస్తున్నాను ప్రభా. మేము చేస్తున్న ప్రతి పరిచర్యను కూడా మీరు దీవించమని ప్రార్థిస్తూ మరొకసారి మా పట్టణమును, మా దేశమును మీ చేతులకు అప్పగిస్తూ మా దేశ సరిహద్దుల్లో సమాధానం దయచేయమని, దేశ నాయకులను, అధికారులను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు అలాగన భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసినందున ఆహారం మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం రుణములను క్షమించము. మమ్మల్ని శోధనలోని తేక దుష్టుని తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము మీరే ఉన్నారు తండ్రి.
ఆమెన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తం సంపూర్ణమైనది, అప్పవాది క్రియలకనంత నాశనం కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను బహుగా దీవించునుగాక. ఆమెన్.